బక్రీద్ కథ. దైవభక్తుడైన ఇబ్రహీం ప్రవక్తకు వృద్ధాప్యంలో అల్లాహ్ అనుగ్రహంతో ఇస్మాయిల్ అనే కుమారుడు జన్మిస్తాడు. అయితే ఒకరోజు అల్లాహ్ ఇబ్రహీం ప్రవక్త కలలో కనిపించి తనకి అత్యంత ప్రియమైన కుమారుడిని బలి ఇవ్వాలని ఆదేశిస్తాడు. ఇబ్రహీంకు వృద్ధాప్యంలో పుట్టిన ఏకైక కొడుకు ఇస్మాయిల్ అయినప్పటికీ దైవ ఆజ్ఞను శిరసావహించి కుమారుడికి విషయం చెబుతాడు. కుమారుడు ఇస్మాయిల్ కూడా తండ్రి నిర్ణయాన్ని గౌరవించి అల్లాహ్ ఆదేశం మేరకు తనను బలి ఇవ్వడానికి సంతోషంగా అంగీకరిస్తాడు. ఇబ్రహీం కళ్ళు కట్టుకుని కుమారుడిని బలి ఇవ్వడానికి కత్తితో ప్రయత్నించిన క్షణంలో అల్లాహ్ తన దైవదూతను పంపిస్తాడు. ఇబ్రహీం యొక్క అచంచలమైన విశ్వాసాన్ని, భక్తిని మెచ్చి ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెను మూగజీవిని బలిపడేలా చేస్తాడు. అలా ఇస్మాయిల్ ప్రాణాలను అల్లాహ్ కాపాడతాడు. ఈ త్యాగాన్ని, దైవ కరుణ స్మరిస్తూ ప్రతి సంవత్సరం ముస్లింలు బక్రీద్ జరుపుకుంటారు. పండుగ రోజు ఉదయం ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్ చేసి ఇస్లామిక్ నియమాల ప్రకారం ఉంటే గొర్రె, మేకలు జంతువును ఖుర్బానీ ఇస్తారు. ఆ మాంసాన్న 3 భాగాలుగా చేసి పేదలకు, బంధుమిత్రులకు పంచుకుంటారు. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సర్ఫీ స్టోరీస్. Press the bell icon for notifications.